సలాబాలిద్దారనే గంగరమ్మ పరిశారామని గంగాదల్లే గంగరమ్మ అల్లదిగో వరుగల్లు గంగణమ్మ తెల్ల తెల్లని గుళ్ళే గంగణమ్మ గంగరమ్మ అల్లా తెల్లని గుళ్ళు గంగరమ్మ సాంబ్రాణి గంగానమ్మ వేగతో బెంగ అమ్మ గంగానమ్మ పుట్టల పుట్టి ఆమె గంగానమ్మ లేడు పూర్వక మాత అన్న తోటల పుట్టి ఆమె కూరేడు గంబు అమ్మ గంగానమ్మ కొలిసేరు మొక్కారు గంగానమ్మనికి గొర్రెలు కోసేరు కొలిసేరు మొక్కారు గంగానమ్మనికి గొర్రెలు కోసేరు ఏ పాంచారం ఉన్నాము గంగ యాగవే రాము నడవలంటే నాయనా తమ్ముడ పోతరాజు బాబుని తమ్ముడ పోతరాజు బాబును కేకేస్తూ ఉన్నాము గంగానమ్మ రావే గంగానమ్మ గంగారమ్మ అయ్యా కొంచెం నిశ్శబ్దంగా ఉండాలండి. ఇది చాలా పంచవేదాల్లోని ఋగ్వేదము, అజుర్వేదము, సామవేదము, అధునది ప్రణవవేదం. అవును. ఋగ్వేదంలోని శక్తి పురాణం అనగా దేవి భాగవతం ఉంటుంది. 14వ పేజీలో. అవును. ఏమండి గంగానమ్మ తల్లి ఎట్టబుట్టింది. అవును. ఈవిడ చరిత్ర ఏమిటి ఇప్పుడు జరుగుతున్నది తెలియదు. అవునవును. ఇవి కాకుండా 17 యుగాలు ఉన్నాయి. అనంత ఆపుత తారజ తాండజ భిన్నజ భిన్నాయుక అవాయుక్త మోదయుక్త మాన్యురణ ఈశ్వరణ విశ్వాసు అలంకృత క్రోధ త్రేత ద్వాపర కలియుగము ఇటు 18 యుగములు గడిచిన పిదప ప్రప్రమంగా అనంత యుగమండి. అవును. అనంత యుగం లోపల సూర్యుడు లేడు. అవును. చంద్రుడు లేడు. నక్షత్రములు లేవు. భూమి లేదు. ఆకాశం లేదు. కొండలు లేవు. సర్వం మొత్తం కూడా మహాసముద్రము తప్ప ఏమి లేదు. మనుషులు అన్నవారు ఎవరు లేరండి. గాఢాంధకరమైన చీకటి. అవును. అటువంటి మహాసముద్రం నుంచి మన తూర్పు వీధిలో వెలిసిన మహాతల్లి అమ్మవారు ఎవరండి? సాక్షాత్తు పార్వతీదేవి అవతారంలో ఉన్న మహాతల్లి గంగానమ్మ తల్లి ఆ మహాసముద్రం నుంచి ఓంకారం అనే శబ్దం భేదించింది. అంటూ ఓంకార శబ్దాన్ని భేదించింది మహాసముద్రం నుంచి. ఆ ఓంకార శబ్దం మొత్తం కూడా ఆవరించిందట. ఓంకారంలో నుంచి అవును పంచాక్షర మంత్రం పుట్టింది. అకార మకార జకారం అనే పంచాక్షర మంత్రం నుంచి ఆ గంగానమ్మ తల్లి బంగారపు పక్షి అవతారం దాల్చింది. బంగారపు పక్షి అవతారం దాల్చి నేను 100 అవతారాలు దాల్చాలి కదా. అవును. నా తమ్ముడు పోతురాజు బాబుని అవతరించాలి కదా. కలియుగం లోపల గ్రామానికి ఒక దేవతగా నేను అవతరించి తూర్పు వీధిలో వెలిసి వారందరితో నేను కొనిపించుకోవాలి కదా అనుకుని ఆ గంగానమ్మ తల్లి మహాతల్లి చూడండి అమ్మవారు అవతారం పడవస్తండి. రామ 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 అమ్మవారు నేడు ఓంకార
శబ్దం నుంచి మహాతల్లి చక్కటి రూపం దాల్చి ఆ బంగారపు పక్షి అవతారం దాల్చి నీటి అంధకారముతో తిరుగుతుందట. తిరుగుతూ ఒక ఆలోచన కలిగి మహాతల్లి గంగాణమ్మ తన యొక్క మంత్రశక్తి చేత ఒక తామర కమలము తయారు చేసి ఆ తామర కమలము లోపల మహాతల్లి 7,30,000 సంవత్సరముల పదకొట్టం ప్రారంభం చేసింది. ఈ కలియుగాన్ని సృష్టించడానికి మన తూర్పు వీధిలో వెలిసిన మహాతల్లి గంగాణమ్మ కలుగుందట. 7,30,000 సంవత్సరముల పొదిగి 3 గంటలు పెట్టిందట. వీటికి సమయం వచ్చినది. ఈ కలియుగాన్ని సృష్టించడానికి మన తూర్పు వీధిలో వెలిసిన మహాతల్లి ఆది పరాశక్తి గంగాణమ్మతల చక్కమ్మడు గుడ్లు పెట్టి తదుపరి వాటికి సమయం వచ్చినదండి. అవును, ఒక గుడ్డు అలా పొడుస్తాడు, ఒక గుడ్డు 4 గుడ్డు అయిపోయినది. అవును, అప్పుడు మహాతల్లి అనుకుంది, నేను 7,30,000 సంవత్సరముల పొదిగాని నేను చేసింది వృధా అయింది కదా అనుకుని అమ్మవారు 2వ గుడ్డపై కొన్నాళ్ళు పోతుందట. అయ్యా రామ 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 అయ్యా 2వ గుడ్డ మీద ఒక గుడ్డు గాలి గుడ్డు అయిపోయినది. 2వ గుడ్డు కూడా పొడిచింది, అది మెరుగుపోయినది. ఆకులమైన కోపంతో మహాతల్లి జగన్మాత గంగాణమ్మ తల్లి పంచాక్షరి మంత్రాన్ని భేదించింది. ఎలా భేదించిందండి? ఎలా అండి? ఓం గణానాంతా గణపతిగం మవామహ కవింగవేణ పవమస్త్రవస్తవం శ్రేష్ఠరాజం బ్రహ్మణాః బ్రహ్మణ సదా శృణ్వన్నోతి వేశ్యేత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణోదేవి సరస్వతి వాజే బిర్వణేశ్వర నారాయణం దేవో పరమక్షర నారాయణం పరజ్యోతి పరహాతదేవలబ్ధశుదేనం తదేవ తారాబలం చంద్రాబలం నిత్యాబలం ఓం కాళి మహంకాళి మహారుద్ర శ్రీగల శాంభవి అని ఆ 3వ గుడ్డుకి పంచాక్షర మంత్రాన్ని భేదించింది మహాతల్లి. భేదించే వెంటనే అలా పొడిచిందట. ఆ 3 గుడ్డు ఎప్పుడైతే పొడిచిందో అయ్యా 3వ గుడ్డు 2 భాగాలు అవుతున్నాయా, అయ్యా 2 భాగాలు అవుతున్నాను. కింద భాగం అనేది భూమి అవుతున్నాదా. 3వ గుడ్డుకి పంచాక్షరి మంత్రాన్ని చదివి అలా పొడిచిందిట. ఆ యొక్క గుడ్డు 2 భాగాలైనది. కింద చెక్క భూమి, పై చెక్క ఆకాశము, అమలు సూర్యుడు చంద్రుడు నక్షత్రముల సర్వమత్త కూడా సృష్టింపబడ్డాయి. అవును, మరి తూర్పు వీధులు వెలిసి